ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అసలు ఈ పార్టీ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలు సరిపోదు. మన దేశ తలరాతను మార్చింది ఈ పార్టీనే. ఈ పార్టీ యొక్క పొలిటికల్ జర్నీ అయితే మన వీడియోలో తెలుసుకుందాం. చూడండి పదండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో అయితే ఏ హో యూమ్ అనే బ్రిటిష్ రిటైర్డ్ ఆఫీసర్ అయితే స్థాపించబడింది ఈ పార్టీ. అప్పట్లో ఈ పార్టీని అయితే ఇండియాలో పొలిటికల్ అవేర్నెస్ తీసుకురావడం కోసం అయితే అతను స్థాపించారు. ఈ పార్టీ యొక్క ఫస్ట్ సెషన్ బాంబేలో అయితే జరిగింది. ఈ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉమేష్ చంద్ర బెనర్జీ. ఈ పార్టీ అయితే ఫస్ట్లో ఇమ్మీడియట్ ఇండిపెండెన్స్ కాకుండా ఫస్ట్లో మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేసింది. ఇంకా మన భారతీయ హక్కుల గురించి అయితే పార్టీ పోరాడింది ఫస్ట్లో. కానీ దీన్నే మోడరేట్ ఫేజ్ అంటారు. కానీ ఈ పద్ధతి నచ్చని కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు అయితే బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ వీళ్ళు ముగ్గురు కలిపి అయితే మన భారతదేశంలో ఒక స్ట్రాంగ్ పొలిటికల్ మూవ్మెంట్ అయితే మొదలుపెట్టారు. స్ట్రాంగ్ నేషనలిజం అయితే ప్రమోట్ చేశారు. 1905లో బెంగాల్ పార్టీషన్ తర్వాత మన భారతదేశంలో స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఈ స్వదేశీ మూవ్మెంట్లో మన బ్రిటిష్ వస్తువులను బాయ్కాట్ చేసి మన భారతదేశ వస్తువులు మాత్రం ప్రమోట్ చేసుకున్నాం. సెకండ్ ఫేజ్ని ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అయితే అంటారు. 1915లో గాంధీ గారు అయితే సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చారు. ఆయన తిరిగి రాగానే చంపారన్ మూమెంట్, ఖేదీ మూమెంట్, అహ్మదాబాద్ మూమెంట్ అయితే స్టార్ట్ చేశారు. దీంతో గాంధీ గారు మన దేశంలో మాస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే సంపాదించారు. ఆ తర్వాత ఇంకా ఈ కథ అయితే ఆగిపోలేదు. ఇంకా ఈ కథ ఇక్కడే టర్నింగ్ పాయింట్ జరిగింది. అదే తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఎలా ఎండ్ అయింది, అదే క్విట్ ఇండియా మూమెంట్ ఎలా జరిగింది మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్, సైనింగ్ ఆఫ్ మన సంస్కృతి ఛానల్.